ఈరోజు పంచాంగం జూన్ 22, 2024 శనివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పూర్ణిమ. ఉదయం 6:33 తదుపరి బహుళపక్ష పౌర్ణమి. మూలా నక్షత్రం రాత్రి 6:36 తదుపరి పూర్వాషాఢ. అమృత గడియలు మధ్యాహ్నం 12:07 నుంచి 1:44 వరకు. వర్జం సాయంత్రం 4:59 నుంచి 6:36 వరకు. తిరిగి తెల్లవారితే 4:07 నుంచి 5:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:30 నుంచి 7:14 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:30. సూర్యాస్త సమయం సాయంత్రం 6:33 వరకు. జూన్ 22, 2024 శనివారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి అదృష్టకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన కార్యక్రమాలు సులువుగా పూర్తవుతాయి. ధర్మసిద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. శారీరక శ్రమ మరింత పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసరపు భయాందోళనలను దరిచేరనీయకండి. ఇష్టదేవతా ధ్యానం చదివితే చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శుభకాలం. ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధార స్తోత్రం చదివితే చాలా బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఆటంకాల వలన శ్రమ అధికమవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయాలలో జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. ఇష్టదేవత ఆలయ సందర్శనం శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మసిద్ధి ఉంటుంది. చతుర్థ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి విశ్రాంతి అవసరం. చంద్ర శ్లోకం చదవాలి. తదుపరి తులారాశి. తులారాశి వారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవటం వల్ల మంచి ఫలితాలను కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. తోటి వారి సూచనలు ఉపకరిస్తాయి. ద్వితీయ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు అందరినీ కలుపుకొని పోవటం చాలా అవసరం. ముఖ్య విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోవద్దు. శ్రీ ఆంజనేయ సందర్శనం శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమ కాలం. కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాలలో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. నవగ్రహ స్తోత్రం చదవటం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు దైవ బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఇష్టదేవత సందర్శనం శుభప్రదం. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.